అందరికీ నమస్కారం. వేదాంత భక్తి ప్రవచనం ఛానల్కి స్వాగతం. ఈ సంవత్సరం అనగా విశ్వావసు నామ సంవత్సరంకి సంబంధించినటువంటి ఉగాది విశేషాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఏడాది కూడా చైత్ర శుద్ధ పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. అలాగే ఈ సంవత్సరం మార్చి 30వ తేదీన అనగా ఆదివారం రోజున మనం ఈ ఉగాదిని జరుపుకోబోతున్నాం. ఈ నామ సంవత్సరం విశ్వావసు అంటే దీని అర్థం విశ్వానికి సంబంధించినది అని. ఈ కాలంలో ఆదాయం బాగా పుష్కలంగా లభించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ కొత్త ఏడాదిలో అనేక మందికి శుభమైనటువంటి ఫలితాలు కలగనున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి మంచి లాభాలు కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా మీ కుటుంబ జీవితంలో కూడా ఎన్నో రకాలైనటువంటి సంతోషాలు వర్ధిల్లేటువంటి అవకాశంగా అనిపిస్తోంది. అలాగే దేశాల మధ్య వైరం, యుద్ధ వాతావరణం వీటి నుంచి కూడా ఎక్కువగా ఉపశమనం లభించేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఉగాది సందర్భంగా ఈ విశ్వావసు నామ సంవత్సరం గురించి, ఉగాది పండుగ ప్రాముఖ్యం గురించి ఇంకా మరికొన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాలని మనం తెలుసుకుందాం. అసలు ఉగాది అంటే ఏంటంటే శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనము లేదా ఆయుష్ అనేటువంటి అర్థాలు ఉన్నాయి. వీటికి ఆది ఉగాది అంటే విశ్వంలోని జీవకోటులు వాటి రాశుల యొక్క ఆయుష్కి ఈ రోజే ఉగాది అని చెప్తారు. ఇంకో కథ ఏంటంటే యుగం అంటే జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయన మధ్య సంయోగం జరిగేటువంటి ఏడాదిని ఉగాది ప్రారంభమవుతుంది అని కూడా మనకు ఎంతోమంది పండితులు చెప్తారు. అంతేకాకుండా ఈ ఉగాది నుంచే వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం శుద్ధ పాడ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజునే సృష్టి ప్రారంభమైంది అని చెప్తూ ఉంటారు. వేదాలను తస్కరించినటువంటి సోమకుణ్ణి హతమార్చి మత్స్యావతారంలో ఉన్నటువంటి విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించి ఉన్నటువంటి శుభతరుణమే ఈ శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ఈ ఉగాది అనేది ఆచరణలోకి వచ్చింది అని చాలామంది నమ్ముతారు. చైత్ర శుద్ధ పాడ్యమి తిథి నాడు ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు అని కూడా పండితులు అంటారు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఈ ఉగాది పండుగని జరుపుకుంటూ ఉంటారు. ఈ ఉగాది పండుగ రోజున శిశిర ఋతువుకి వీడ్కోలు పలికి వసంత ఋతువుకి స్వాగతం పలకడం జరుగుతుంది. ఈ సమయంలోనే చెట్లు చిగురిస్తాయి, కోయిల రాగాలు వినిపిస్తాయి. తెలుగు వారికి నూతన సంవత్సరం అనేది ఈ ఉగాది నుంచి ప్రారంభమై దీనిని తొలి పండుగ అని పిలువబడుతుంది. ఈ పవిత్రమైనటువంటి రోజున తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉగాది పండుగను జరుపుకోవడం అనేది ఆనవాయితీ. ఉదయాన్నే తలస్నానం చేసి మామిడాకులతో అలంకరించి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఇకపోతే మరి ఉగాదికి ప్రత్యేకం ఏమిటి అంటే ఉగాది పచ్చడి 6 రుచుల కలయికతో ఈ పచ్చడి తెలుగు వారందరికీ కూడా ఎంతో ప్రత్యేకమైనది. తీపి, కారం, పులుపు, వగరు, చేదు, ఉప్పు ఇలా 6 రుచులు కలయిక వల్ల జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టసుఖాలు, మంచి చెడులు ఇవన్నీ కూడా ఈ పచ్చడి ద్వారా విదితమవుతాయి. ఈ పచ్చడిలో చెరకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం వంటి వాటిని తప్పనిసరిగా వాడతారు. అదేవిధంగా ఈ రోజున పంచాంగ శ్రవణం, గోపూజ, ఏరువాక ఆచారాల్ని ప్రారంభిస్తారు.